హే గాయస్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. ఇదైతే మా ఫ్రెండ్ అయితే పాకెట్ అయితే పర్చేస్ చేశారనమాట. అతని దగ్గర బడ్జెట్ కొంచెం తక్కువ ఉండటంతో అతనైతే స్టాండ్ అలోన్ ఎడిషన్ అయితే తీసుకున్నాడు. సో అదే అనమాట నేను ఓపెన్ చేస్తుంది. సో దీనికి అతను బ్యాటరీ గ్రిప్ కానీ మైక్ కానీ మొత్తం క్రియేటివ్ కాంబోలు అయితే వస్తాయంటే, సో నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉందని చెప్పేసి ఆ బడ్జెట్లోనే తీసుకున్నాడు. ఇదైతే 45,000 రూపీస్ అయితే పడింది మనకి. ఇక్కడ మనకి హరిదాస్ మార్కెట్లో హైదరాబాద్ ఫోటో ఎక్స్పో అని ఉంది. ఆ షాప్లో అయితే మనకి 45,000 రూపీస్కి అయితే వచ్చింది. బట్ అతని కోసం నేనైతే సెర్చ్ చేసి మేము దీనికోసం అయితే ఒక బ్యాటరీ గ్రిప్ ఒకటి అండ్ మైక్ కూడా దీనికి సెట్ చేసాం అనమాట. సో అదంతా కూడా మొత్తం కలిపి కూడా 55,000లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి కాంబో అయితే మనకి నియర్లీ 70,000 అయితే ఉంటుంది అనమాట. సో అదైతే ఎలా అని చూద్దామండి. ఉలాంజీ బ్రాండ్ చైనా నుంచి అమెజాన్ తెప్పిస్తే నేను దాన్ని తెప్పించుకున్నాను. జస్ట్ 5,000 mAh పవర్ బ్యాంక్ ఇది. కమ్ మినీ ట్రైపాడ్. ఇది దేనికి తెప్పించాలనేది కూడా మీకు చెప్తా. యూజర్ మాన్యువల్ మనం ఎప్పుడైనా చదివామా? చైనా క్వాలిఫైడ్ సర్టిఫికేట్. ఇదేమో టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బూస్టర్. ప్రోడక్ట్ అయితే ఇది, ఇంకేం లేదు పక్కన. ఇట్లా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం మొబైల్ మౌంట్ చేసి మొబైల్ కానీ కెమెరా కానీ దీని నుంచి ఛార్జ్ చేయొచ్చు. దీనికి బటన్ ఏం లేదు. అది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడైతే ఛార్జింగ్, నేను ఛార్జింగ్ లేదు. సౌండ్ అయితే వస్తుంది ఇలా. ఈ డీజే ఉంది కదా, ఇది ఉంది కదా, ఈ బ్యాటరీ మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కనెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ సితో ఇక్కడ టైప్ సి కనెక్ట్ చేసుకుంటే ఇది ఛార్జ్ అయిపోతుంది. సో ఒక మినీ కేబుల్ ఒకటి తీసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి వచ్చింది. సో ఇట్లా ఇట్లా ఇలా పెట్టుకోవచ్చు. సో ఎవరైతే బ్యాటరీ గ్రిప్ పర్చేస్ చేయలేదో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను. దీని నుంచి అయితే మనం ఇలా ఫ్రంట్ ఒక చిన్న కేబుల్ అయితే తీసుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వదు. సో ఇది ఒక మ్యాక్సిమం 10 వాట్స్ అయితే ఛార్జ్ అవుద్ది. బట్ మనకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి ఈ డీజే మైక్ అయితే చూద్దాం. మైక్ మినీ యూనిట్ ఇదనమాట. దీంట్లో మనకి ఒక ట్రాన్స్మిటర్ ఛార్జింగ్ చేసుకోవడానికి, ఇంకోటి కాంపాక్ట్ క్యారింగ్ పౌచ్, ఒక మ్యాగ్నెట్, ఒక యూఎస్బి కేబుల్ అండ్ ఒక విండ్ స్క్రీన్ అయితే ఇస్తారు మనకి. డీజే మినీ యాప్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. చూస్తారు కదా, ఇది పర్చేస్ చేయడానికి ఒక రీజన్ ఉంది. దీని గురించి కంప్లీట్ వీడియో చూడండి. 10 grams ఉంటుంది దీని వెయిట్. హై క్వాలిటీ ఆడియో అయితే రికార్డ్ చేస్తుంది అండ్ 8 hours అయితే దీనికి ఛార్జింగ్ అయితే ఉంటుంది బ్యాటరీ మనకి. ఇది అనమాట మనకి డీజే ప్రోడక్ట్స్ ఏదైనా సరే ఎక్కువ సిస్టమ్ బిల్డ్ చేశారనమాట. ఇప్పుడు యాపిల్ లాగా ప్రతిదానికి సెట్ అయిపోద్ది. అండ్ 2 level యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఉంది దీంట్లో. ఆటోమేటిక్ లిమిటెడ్ అనమాట. మన సౌండ్ ఏ సై కావాలని ఇది మనం యాప్లో కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిందే, మీకు ఓపెన్ చేసి చూపిస్తా. దీంట్లో అయితే ఈ పౌచ్ ఉంటుంది అండ్ ఒక హౌ టు యూజ్ అండ్ మెనూ కార్డ్ అండ్ వారంటీ సంబంధించింది ఇది అనమాట. ఓకే, ఇది పౌచ్ అయితే సూపర్ ఉంది. కార్డ్ ఇచ్చారు, కార్డు మీద కూడా ఏదో రాశారు అన్నమాట. పౌచ్ జిప్ తీద్దాం. జిప్లో మనకి ఇది వచ్చేసి డెడ్ క్యాట్స్, 2 డెడ్ క్యాట్స్. ఇది ఛార్జింగ్ డాక్, ఇది మైక్, మ్యాగ్ మొత్తం ఇక్కడ ఉంది. ఇది ఏమో యూఎస్బి. ఇంకేం లేదు పౌచ్లో. పౌచ్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ స్పీడ్ తీసేసి ఇది టైప్ సి టు టైప్ ఏ కేబుల్. ఫస్ట్ ఇదే వచ్చింది మనకి. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీని మీద డిస్ప్లే యూనిట్ అని రాశారు, మరి నాకు తెలియదు. దీనికి టైప్ సి కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ ఛార్జ్ పెట్టుకోవచ్చు మైక్. ఇవి డెడ్ క్యాట్స్, 2 డెడ్ క్యాట్స్ ఇచ్చారు. అండ్ మన స్టార్ ఐటమ్ ఇది మైక్ అనమాట. ఇది మ్యాగ్నెట్ క్లిప్ మనకి. వైట్ కలర్ మైక్. ఇది వైట్ కలర్ ఉందంటేనే మీకు దీని మీద కూడా డిస్ప్లే యూనిట్ అని రాసింది, మరి నాకు అయితే అర్థం కాల. మన క్లిప్
క్లిప్ ఇది పవర్ బటన్ అండ్ కనెక్టింగ్ బటన్ అనమాట. ఇది ఒక లైట్ ఉంది ఇక్కడ, మనకి ఇక్కడ ఒక లైట్ ఉంది. మనం మేబీ దీన్ని లాంగ్ ప్రెస్ చేయటమో ఎలాగో మరి యాప్లో కంట్రోల్ చేయాలనుకుంటా. మనకి నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్ చేయాలంటే బాగుంది, చిన్నదిగా ఉంది, క్యూట్గా. ఇక్కడ మైక్ అయితే ఉంది, మనకి గ్రిల్స్ కింద ఛార్జింగ్ డాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెట్ అయితే బాగా ఇచ్చారు, పెద్దగా అయితే ఉంది. దీంట్లో పెట్టుకొని మన షర్ట్కి ఎక్కడైనా అలా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఇలా ఇటుకి సో ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు. నేను ఛార్జ్ చేసి కూడా చూపిస్తాను. మనం ఛార్జ్ చేద్దాం. ఛార్జింగ్ అయితే అంటే ఇక్కడ బ్లూ సింబల్ అయితే వస్తుంది సార్ కదా, బ్లూ కలర్లో, అది ఛార్జింగ్. పేరింగ్ కూడా ఇదే వస్తుంది. మరి సేమ్ ఇలా పెట్టేసుకొని మనం ఛార్జ్ చేసేసుకోవచ్చు మన మైక్ని డాక్ ద్వారా. బట్ ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, చాలా చిన్నది, ప్రైస్ కూడా ఎక్కువ. సో ఈ డెడ్ క్యాట్స్ ఎలా అనేది మనకి చూద్దాం. ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా డెడ్ క్యాట్స్ చాలా చిన్నగా క్యూట్గా అయితే ఉందన్నమాట. మైక్ చాలా బాగుంది. అండ్ దీని సౌండ్ రికార్డింగ్ అనేది మన వీడియోస్ ఆల్రెడీ చూస్తారు మీరు ఖచ్చితంగా. సో అదనమాట, రెండు అయితే చూసారు కదా, రెండు ప్రోడక్ట్స్ కూడా ఈ మైక్ కానీ ఈ బ్యాటరీ గ్రిప్ కానీ మనకైతే మొత్తం కలిపి మైక్ వచ్చేసి మనకి 5500 పడింది, బ్యాటరీ గ్రిప్ వచ్చేసి మనకి 3000 అయితే పడింది అనమాట అమెజాన్ నుంచి. ఈ రెండైతే పర్చేస్ చేసాం. సో మనకైతే క్రియేటివ్ కాంబో అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అయితే బాగుంది, మా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. 70,000 పడేది మనకి 55,000 అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా వచ్చినాయి కొన్ని. వరంగల్ సిరీస్ చేసింది అంతా కూడా ఆ మైక్ ఆ కెమెరా యూజ్ చేసే అనమాట. చాలా అయితే బాగా యూజ్ అయింది. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ డీజే మైక్ మినీ గురించి షాప్లో వాళ్ళకి కూడా ఐడియా లేదు. సో నేనైతే చెప్తున్నా, ఆ మైక్ మినీ సింగిల్ ట్రాన్స్మిటర్ వచ్చేసి మనకి మొబైల్కి కనెక్ట్ అవుతుంది బ్లూటూత్ ద్వారా. దాని నుంచి కూడా మనం బ్లూటూత్ ద్వారా వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అదైతే మటుకు ఆ బ్లూటూత్ మైక్ అయితే మటుకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బ్యాటరీ గ్రిప్ కూడా దాంట్లో ఉన్న బ్యాటరీ కన్నా మంచిగానే ఉంది. సో కొంచెం స్లోగా ఛార్జ్ అయినా కూడా మనకి హీటింగ్ ఇష్యూ అయితే ఏమీ లేదు, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ స్టాండ్ అలోన్ ఎడిషన్ కొని మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే మైక్ సపరేట్గా, ఆ మైక్కి ఈ మైక్కి డిఫరెన్స్ ఉంది. ఆ మైక్లో వాయిస్ అనేది ఇన్బుల్ట్గా మనకి రికార్డ్ అవుతుంది అనమాట. బట్ ఈ మినీ మైక్లో అయితే ఇన్బుల్ట్ వాయిస్ అయితే రికార్డ్ కాదు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట, అది చాలా బాగుంది. నా ప్రీవియస్ వరంగల్ సిరీస్ వీడియోస్ అన్ని చూడండి, దాంట్లోనే మైక్లో చెప్పాను, అందులోనే రికార్డ్ చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది ఒకటి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఉంటాయండి, బాయ్.